సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరోసారి చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పర్యవేక్షించే జ్యుడిషియల్ అధికారులు ఎన్నికల సంఘం జారీ చేసిన శిక్షణ మాడ్యూల్పై మమతా బెనర్జీ ప్రభుత్వ అభ్యంతరాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ అధికారులు దేనికి ప్రభావితం కారని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. జ్యుడిషియల్ అధికారులు విధి విధానాలను కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు కమిటీ నిర్ణయిస్తుందన్న సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. జ్యుడిషియల్ అధికారులే దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఈ విషయంపై అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని, విధి విధానాలు అంటే ఈ ప్రక్రియకు కావాల్సిన మొత్తం ఏర్పాట్లని అర్థమని స్పష్టం చేసింది. ఈ విషయంలో చిన్న చిన్న సాకులు చెప్పి సర్ను నిలిపివేసేందుకు యత్నించకండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జ్యుడిషియల్ అధికారులు ఏ పత్రాలను పరిశీలించాలో సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొందని ధర్మాసనం వెల్లడించింది. మరోవైపు కోల్కతాలోని జ్యుడిషియల్ అధికారులకు ఈసీ శిక్షణ ఇస్తోందన్న వాదనపై స్పందించిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియపై ఈసీ కాకుండా మరెవరూ శిక్షణ ఇస్తారని ప్రశ్నించింది. ఈసీ లేదా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అతిక్రమించవని స్పష్టం చేసింది. పరిశీలించాల్సిన పత్రాలపై మేమిచ్చిన ఉత్తర్వులు జ్యుడిషియల్ అధికారులకు స్పష్టంగా అర్థమవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.